BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న జీవీ రెడ్డి అధికారికంగా తన రాజీనామాని ప్రకటించారు. అసలు దీని వెనుక ఎవరిది తప్పు ఉంది? ఎందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలు గడిచిన వెంటనే కూడా రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది? ఈ విషయం గురించి మనం విశ్లేషిద్దాం. మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే సార్. నమస్తే. జీవీ రెడ్డి గారు రాజీనామా ఏ విధంగా చూడాలి సార్? అసలు అంటే జీవీ రెడ్డి గారు రాజకీయాలకు సరిపడని ఒక వ్యక్తిగా మనం చూడాల్సి ఉంటుంది. అంతే అంటారా? అంతే కదా, ఎందుకంటే రాజకీయాల్లో కావాల్సింది సహనం. ఫస్ట్ సహనం. ఆయన రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అయినా కానీ నామినేటెడ్ పొజిషన్లోకి వెళ్ళారు చైర్మన్ గా. అక్కడ ఒక బాధ్యతతో వ్యవహరించాలి. ఆ బాధ్యత ఉన్నటువంటి పరిణితి ఆయనలో లేదనేది ఆయన రాజీనామా చేసిన విధానాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ మనం తర్వాత మాట్లాడదాం, లేటర్ పార్ట్. ఎందుకంటే ఇప్పుడు జరిగింది డెవలప్మెంట్ అదే కదా. రాజీనామా చేయడం ఒక రాంగ్ డెసిషన్ అయితే పార్టీ ప్రాథమిక సభ్యత్వం దగ్గర నుంచి పార్టీ పదవుల వరకు అన్నిటికీ రాజీనామా. ఆయన మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడేనా? మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు రాజకీయాలు మీరు కూడా చూస్తారు కదా, ఒక 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా. మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడు ఎవరన్నా అలా చేస్తారా? అది చాలా రాంగ్ స్ట్రాటజీ. తన సొంత పార్టీని, తన నాయకత్వాన్ని, తన నాయకుడిని అందరినీ డిఫెన్స్లో పెట్టేటువంటి ఎత్తుగడ అది. అది ఏ విధంగా పరిణితి చెందిన రాజకీయం అంటాం మనం. కాబట్టి అసలు రాజకీయాల కోటాలో రాదు. రెండో పార్ట్లో మనం చూస్తే అతనికి ఫైబర్ గ్రిడ్ అనేటువంటి ఒక వ్యవస్థను అప్పగించారు. చైర్మన్ అంటే ఏంటి? చైర్మన్ అంటే ఈయన బాస్ ఆఫ్ ఆల్ ఏం కాదు. ఆయన ఏది కావాలంటే అది మార్చేయడం. చైర్మన్ అనేది ఒక ఆనరరీ పోస్టు, ఒక గౌరవార్థమైనటువంటి నియామకం. అది ఈయన ప్రెస్ మీట్లు పెట్టి 400 మందిని తీసేస్తానని చెప్పడానికి అసలు ఈయన రైట్ ఎక్కడుంది? సో ఒకటి, ముఖ్యమంత్రికి కూడా ఒక ఉద్యోగిని తీసేటువంటి హక్కు, అధికారం ఉండదు. కొంత పరిమితులకి లోబడి పనిచేస్తారు. మన సిస్టమ్ చెప్పేటువంటి మాట ఏంటి? ఒకటి లెజిస్లేచర్ పార్ట్ ఒకటైతే, రెండోది బ్యూరోక్రసీ. అంటే లెజిస్లేచర్ పార్ట్ మొత్తం కూడా పొలిటీషియన్స్ కంట్రోల్లో ఉంటుంది, బ్యూరోక్రసీ అంతా అధికారుల కంట్రోల్లో ఉంటుంది. ఇవి రెండు బ్యాలెన్స్గా నడవాలి, ఒక సమన్వయంతో నడవాలి. ప్రజా ప్రయోజనం కోసం ఈ రెండు ఒకరితో ఒకరు కొట్లాడినా కానీ పెద్ద ఉపయోగం అంటే నష్టం లేదు అన్న రీతిలో మన రాజ్యాంగం నిర్వచిస్తుంది. ఇప్పుడు బ్యూరోక్రసీ మీద ఆయన ఆరోపణలు చేసేటప్పుడు అసలు ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరు ఆ వ్యవస్థలో? ఫైబర్ గ్రిడ్ అనేటువంటి వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ CEO కానీ ఎవరుంటే వాళ్ళు అవుతారు. సో వాళ్ళు డెసిషన్ మేకింగ్. ఇప్పుడు వాళ్ళు ఎవరినైనా ఇప్పుడు మిమ్మల్ని అపాయింట్ చేయాలనుకోండి, వాళ్ళు తీసుకోవాలి. జీవీ రెడ్డి గారు అపాయింట్ చేయలేరు, అలానే జీవీ రెడ్డి గారు రిమూవ్ చేయలేరు. ఒకవేళ ఏమన్నా ఫైండింగ్స్ ఉంటే ఆయన ఇన్వెస్టిగేషన్ అథారిటీగా పనిచేయడానికి కాదు అక్కడ వేసింది. అందులో జరుగుతున్నటువంటి లోపాలను సమన్వయం చేసి వాటిని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. వెలుగులోకి తీసుకురావడం అంటే ఏంటి? ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందర మీ 4 ఊస్టింగ్, మీ 400 మందిని ఊస్టింగ్ నేను ఇచ్చేసిన, ఇది కాదు. ఇది సినిమాటిక్ డ్రామా ఇది. సో ఇక్కడ పరిణితి చెందిన రాజకీయం ఎక్కడైనా కనిపిస్తుందా? ఎవరున్నారో ఆయనే చెప్పాలి. ఇప్పుడు ఆయన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు పదవులకు రాజీనామా చేశాను అంటున్నారు. ఆయన ప్రొఫెషనల్ గా ఏదో అడ్వకేట్, అది ప్రాక్టీస్ చేసుకుంటా నేను ఉంటాను అని చెప్పి అంటున్నారు. అలాంటప్పుడు అసలు రాజకీయాల్లోకి రాకూడదు. పార్టీ వెనకాల నుండి పనిచేస్తున్న అడ్వకేట్లు కొన్ని 100 మంది ఉన్నారు, దానికి సరిపడా ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు కూడా. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి 400 మంది అవినీతి పరులు ఉన్నారని చెప్పని వాళ్ళకి వేరే చోట నుంచి వెళ్తూ ఉండొచ్చు, 1.5 కోటి నెలకి జీతం ఇస్తూ ఉండొచ్చు. కానీ మీరు ఒక కాంపిటెంట్ అథారిటీ దగ్గర ఈ ఇష్యూస్ రైజ్ చేశారా? ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందర చెప్తే అది నిజం అయిపోతుందా? కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ లేదా ఆయనకు నచ్చిన కొన్ని ఛానల్స్లో ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గోలగోలు చేస్తూ ఉంటే ఉద్యోగాలు తీసేస్తారా? దానికి తగ్గట్టుగా IAS ఆఫీసర్లో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు పనిచేస్తారా? ఇది మెచ్యూరిటీ ఉన్న రాజకీయం ఎట్లా అవుతుంది? ఆ మాత్రం సహనం లేని వ్యక్తి రాజకీయాలకు సరిపడతాడా? అందుకే నేను ఫస్ట్ స్టేట్మెంట్ అది చెప్పా. ఆయనకు సహనం లేనప్పుడు రాజకీయాలకు ఆయన సూట్ కాడని కొంతమందిని చూస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నాము, ఎన్ని సంవత్సరాలు పోరాడితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అలానే కేసీఆర్ ఎన్ని ఉద్యమాలు చేసి ఎన్ని సంవత్సరాల పాటు నిలబడితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి 30 సంవత్సరాలు పోరాడితే కానీ ఆయన ముఖ్యమంత్రి కాలేదు. రాజకీయాలకు ఆ సహనం అనేది అవసరము. ఒక ఇష్యూని ప్రజల ముందర నిలబెట్టే ముందర ప్రొసీజర్ అనేది ఇంకా అవసరం. ఈ రెండింటికి క్లారిటీ లేని వాళ్ళు ఇలాంటి పదవులకు అసలు నామినేట్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పది. ఆయన ఏదో మీడియా ముందర పబ్లిక్ డిబేట్స్లో మాట్లాడినట్టుగా, టీవీ ఛానల్స్ డిస్కషన్స్లో మాట్లాడినట్టుగా ప్రెస్ ముందరకు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి ఉద్యోగాలు తీసేస్తున్నాం అంటే మీ దగ్గర అవినీతి జరిగింది, ఇంతమంది జరిగింది, లిస్ట్ మీరు ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ అనేటువంటి వ్యవస్థ ఏ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఉంది కదా, దానికి ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ మీకు సహకరించలేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు నెక్స్ట్ లెవెల్లో. ఆ లెవెల్లో ఎవరైనా స్పెషల్ సెక్రటరీస్ ఉంటే వాళ్ళ లెవెల్లోకి వెళ్ళొచ్చు.
మినిస్టర్ ఉంటాడు, ఎందుకంటే పొలిటికల్ అపాయింట్మెంట్ కాబట్టి మినిస్టర్ ఎవరు, నారా లోకేష్ గారు, ఆయన దగ్గర రైజ్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర రైజ్ చేయొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉంచి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు రైజ్ చేశారు ఆయన? దానికి ఆయన ఏమన్నా క్లారిటీ ఇవ్వగలరా? ఒక వ్యవస్థలో, ఎందుకంటే గవర్నమెంట్ సిస్టంలో నేను చూశాను, నేను చేశాను, ఒక క్లారిటీ ఉంది, అందుకని చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. ఆయన అనుసరించినటువంటి విధానంలోనే లోపం ఉంది, ఎదుటి వాళ్ళకి ఆయన అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన్ని వెనకేసుకొస్తే విధానాన్ని వైలేట్ చేశారనేటువంటి అపవాదు ప్రభుత్వం భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక మందలింపుగా ముఖ్యమంత్రి చెప్పి ఉండవచ్చు, ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పి ఉండొచ్చు. ఇద్దరిని మాట్లాడింది, ఇప్పుడు దినేష్ కుమార్ గారిని కూడా బదిలీ చేశారు కదా, కొంత రిపోర్ట్ తీసుకున్న తర్వాత మినిస్టర్ దగ్గర నుంచి ఒక రిపోర్టర్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారం ఆయన బదిలీ చేయాలని చెప్పి డిసైడ్ చేసి జిఐడికి అటాచ్ చేశారు. తర్వాత ఆయనకి పొజిషన్ ఎక్కడైనా ఇవ్వచ్చు, బట్ ప్రస్తుతం అయితే ఇన్స్టెంట్ రియాక్షన్ గవర్నమెంట్ తీసుకుంది కదా, ఆ సహనం ఎందుకు లేదు జీవీ రెడ్డి గారికి? ఇప్పుడు అది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం అవడానికి కారణం ఆయన వ్యవహరించినటువంటి విధానం. ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఈ వ్యక్తులకి సంబంధించిన ఒక ఉద్యోగం ఉంది, ఒక పొజిషన్ ఉంది, ఉద్యోగం కూడా కాదు, ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్కి రెస్పెక్ట్ అండ్ ఆనర్ తీసుకురాగలరా లేదా, దానికి గౌరవాన్ని మర్యాదని తీసుకురాగలరా లేదా, దీని మీద క్లారిటీ ఉండాలి. ప్లస్ ఆ సిస్టమ్ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, దానికి సంబంధించి పనిచేయగలరనేటువంటి వ్యక్తులు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వీళ్ళందరికీ ట్రైనింగ్ సెషన్స్ పెడుతున్నారుగా, ఈ చైర్మన్లకు కూడా ట్రైనింగ్ సెషన్స్ పెట్టాలి. చైర్మన్ అనగానే నాకేదో ఒక అద్భుతమైన పొజిషన్, నేను ఎవడైనా తీసేయచ్చు, ఎవడైనా లాగేయచ్చు, ఎవడైనా అవినీతి చేశాడని చెప్పి ముద్ర వేసేయచ్చు అండి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకు రెడ్ బుక్ అని అరుస్తున్నారు, ఎందుకు అరెస్టులు చేయట్లేదంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం చూస్తారు, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమని. దీనికి కూడా ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఛార్జ్ తీసుకుని 6 నెలలు కాలేదు, ఏం జరిగింది అనేది క్లారిటీ మీకు రావడానికి కొంత టైం పడుతుంది. ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో నియామకాలు జరిగినటువంటి పైన ఒక రిపోర్ట్ మీరు తయారు చేసుకోవాలి. దాన్ని బట్టి కదా చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఒక సింగిల్ కనెక్షన్ ఇవ్వలేదు అని చెప్పానంటే కనెక్షన్ వెళ్ళి చైర్మన్ గారు ఇవ్వరు కదా. కనెక్షన్ ఇవ్వడానికి వ్యవస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత ఎవరిది? మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆధారం. అసలు ముందు రాజకీయాల మీద అవగాహన ఉండి చేశారా లేక చేశారా అని చాలా మందిలో పరిణితి లేనితనం. ఇప్పుడు ఒకటి రాజకీయాలకి ఒకటి సహనం కావాలి, రెండోది పరిణితి, ఏదే అనుభవం మీద. అందుకే అందరూ కూడా అనుభవం వచ్చిన నాయకులు ఎందుకు ఎంచుకుంటారంటే ఆ అనుభవాన్ని బట్టి ఏమైనా ఉపయోగం జరుగుతుందని. ఇమ్మెచ్యూర్డ్గా, ముందు చూపు లేకుండా అనవసరమైనటువంటి వివాదాలను నెత్తి మీద రుద్దుకునేటువంటి కార్యక్రమం ఉండదు. ఈ విషయంలో జీవీ రెడ్డి గారు ఉదంతం ఒక ఉదాహరణ. అలానే పొజిషన్కి తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరించలేకపోవడం అనేది వాళ్ళకి ఆ పొజిషన్ పట్ల లేనటువంటి అవగాహన లేమి. ఇప్పుడు ఆయనకి ఒక చైర్మన్ హోదాలో ఆయన ఏమి చేయాలి అనేటువంటి లిమిటేషన్స్ మీద కనుక అవగాహన ఉంటే, ఓ టీవీ ఛానల్లో కూర్చుని 100 మంది లిస్ట్ రిలీజ్, వీళ్ళందరూ దొంగ ఎంప్లాయ్. అసలు మీరు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ సిస్టంలో ఉండి టీవీ ఛానల్లో కూర్చొని మీరు చేయడం ఏంటి? ఒక మేనేజింగ్ డైరెక్టర్ మీద మీరు పబ్లిక్లో ప్రెస్ మీట్లో కామెంట్స్ చేయడం ఏంటి? ఆయన కరెక్టా కాదనే తర్వాత, నేను ఆయన సపోర్ట్ చేయట్లే, ఆయన కరెక్టా కాదనే తర్వాత ప్రొసీజర్లో తెలుస్తుంది. మీరు వెళ్ళి టీవీ ఛానల్స్లో చెప్పడమే రాంగ్ కదా. అసలు ఫస్ట్ మీరు ఎంచుకున్న ఇదే ప్రాబ్లం కదా, ఆ సిస్టంలోనే రాంగ్ ఉంది కదా. కాబట్టి గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? సో ఇలాంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి రూల్ పొజిషన్ ప్రకారం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని ప్రెస్ మీట్లలోనో మీడియా డిస్కషన్స్లోనో చేయాలనుకోవడమే తప్పు. దాని పర్యవసానమే ఇదంతా. చాలా మంది, మీరు ఒక విషయం గమనిస్తే, చైర్మన్ పొజిషన్ వచ్చిన తర్వాత ఈ టీవీ డిబేట్లు చాలా తక్కువగా అటెండ్ అవుతారు, దూరంగా. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు మాట్లాడతారు. వీళ్ళు రోజు వచ్చి టీవీ ఛానల్స్లో కూర్చొని మాట్లాడరు. సో ఇదంతా ఎక్కడి నుంచి? అవగాహన లేని వాళ్ళని వచ్చినటువంటి సమస్య అనమాట. ఇప్పుడు అది చినికి గాలి వాళ్ళగా మారి ఏదో టీడీపీలో ముసలంగా దారి తీసిందేనో, పార్టీలకు ఏం జరుగుతుంది? ఏమీ. ఇప్పుడు ఎక్కడో అవినీతి జరుగుతోంది, ఇంతమంది అవినీతి పరులు ఉన్నారని చెప్పి ఆయన సభ్యత్వానికి పదవికి రాజీనామా చేయడం వెనుక ఆయన ఏం కోరుకున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేశారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్. ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఒకటి, ఆయన ఆవేశంతో తీసుకున్న నిర్ణయం అది. సహనం అనే మాట ఇక్కడ ప్రతి సందర్భంలో అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మందలించారు, నేను అనుకున్న నిర్ణయాన్ని లేదా నేను అనుసరించినటువంటి పద్ధతి రాంగ్ అని ఆయన అన్నారని కోపంలో ఈయన ఆలోచించి ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఇద్దరి పొజిషన్స్ పక్కన పెట్టి చూస్తే ఆయన ఒక ఇన్స్టిట్యూట్ తరపున ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ఇన్స్టిట్యూట్కి ఈయన హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈయన కావచ్చు, కానీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్. మేనేజింగ్ డైరెక్టర్ ఆ నిర్ణయం తీసుకోవాలి. 400 మంది ఉద్యోగులు ఈ విషయాల్లో వీళ్ళందరూ కూడా ఎక్కడ పనిచేస్తున్నారో తెలియటం లేదు, వీళ్ళ డేటా ఇలా ఉంది, దీని నుంచి చర్య తీసుకోవాల్సింది మేనేజింగ్ డైరెక్టర్. మీరు మేనేజింగ్ డైరెక్టర్కి రిటర్న్గా లెటర్లు ఏమైనా రాశారా?
ఆయన చర్యలు తీసుకోలేదా, తీసుకోకపోతే నెక్స్ట్ లెవెల్ సెక్రటరీ లెవెల్లో కంప్లైంట్ చేశారా, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్, ఇది ప్రొసీజర్ కదా ఇదంతా. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా నేరుగా ఇప్పుడు బెంగాల్ కలకత్తాలో ఒక డాక్టర్ హత్య జరిగింది, దానికి కూడా ప్రొసీజర్ ఫాలో అయింది కదా. వెంటనే వీడియోని అరెస్ట్ అని చెప్పి డిసైడ్ అయ్యా తల తీసేయలేదు కదా, ఓ ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ వైలేషన్స్ జరిగి గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ మంది మాగదలను కనుక అక్రమంగా ఉద్యోగాల్లో పెట్టి వాళ్ళు ఉద్యోగంలో పని చేయకపోయినా ఎక్కడో ఉండి సేవలు చేస్తుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటే అది విత్ డ్యూ కోర్స్ ఆఫ్ ప్రొసీజర్ ఓన్లీ మీరు చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు నచ్చని ఒక 400 మంది లిస్టు తయారు చేసుకునో లేదంటే వీళ్ళందరిని తీసేస్తే మనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవచ్చు అనే ఆలోచనతో మీరు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకవేళ అలాంటి పరిస్థితి జరిగితే ఆ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్ అథారిటీది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఫస్ట్ మేము మొదటి రోజే ఈ 5 సంతకాలను పెట్టారు. ఫైల్ ఎవరు తయారు చేస్తారు? ముఖ్యమంత్రి గారు కూర్చొని రాయరుగా, పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని రాయరుగా. బ్యూరోక్రసీ ఉంది కదా అక్కడ, బ్యూరోక్రసీని ఎగ్జిక్యూటివ్ అథారిటీ కదా. ముఖ్యమంత్రి ఐడియాలజీ ఇది, ఈ గవర్నమెంట్ ఐడియాలజీ ఇది అన్నప్పుడు దానికి తగ్గట్టుగా పనిచేసే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అధికారుల మీద ఉంటుంది. ఆయనకు సహకరించలేదనుకో, సహకరించే అధికారులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అధికారుల మీద యుద్ధం ప్రకటించరు కదా, ఇక్కడ సమస్య అది. ఈయన ఒక నామినేటెడ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, అక్కడ ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి, ఆయన సహకరించకపోతే ఆయనను పక్కకు తప్పించి వేరే వారిని ఎలా తెచ్చుకోవాలి ఆప్షన్ ఉంది. అది ఒకవేళ సమస్యలో వాస్తవాలు ఉంటే ఆధారాలతో సహా పై లెవెల్లో ఇష్యూ రైజ్ చేయాలి. మంత్రుల స్థాయికి వెళ్ళాలి, ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలి. మీరు ప్రెస్ ముందర మాట్లాడడమే తప్పు కదా, మీడియా ముందర ఇదేం ఛానల్స్లో డిబేట్ కాదు కదా. మీరు రోజు వచ్చి సాయంత్రం 7 గంటలకి 1 గంట సేపు మాట్లాడి వెళ్ళిపోయినట్టుగా అది సాధ్యం కాదు కదా, దానికి చాలా పరిమితులు ఉన్నాయి. అది జీవీ రెడ్డి గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు. ఆ తప్పుని కప్పిపుచ్చుకునే క్రమంలో ప్రభుత్వం ఆయనకి అండగా నిలవలేదనో, చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అండగా నిలవలేదనో, చంద్రబాబు నాయుడు గారు మందలించారనో, లేదా అధికారులుగా సంఘం ఆగ్రహించిందనో. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు అంతకంటే చాలా దిగజారిపోయిన ఐఏఎస్ అధికారులు, ఇప్పుడు ఐఏఎస్ అధికారుల సంఘం నేరారోపణ రుజువయ్యి శిక్ష పడిన ఐఏఎస్ అధికారుల సంగతి ఏం చెప్తారు? వీళ్ళు ఏమైనా చెప్తారా? లేదు కదా. సో ప్రతి మనిషికి ఒక ఎలాంటి నేరస్తుడికైనా కానీ హ్యూమన్ రైట్స్ ఉన్నాయని మన రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ఆ గౌరవం ఉంటుంది. ఐఏఎస్ అధికారులకు కొన్ని రకాల ప్రొటెక్షన్స్ ఉంటాయి, వీళ్ళకి కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి. దాన్ని ఏ విధంగా మీరు ప్రొసీజర్లో వెళ్ళి కొట్టాలనేది చూడాలి. కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకుని ఈ నిర్ణయం అమలు చేయలేదు కాబట్టి నేను అలుగుతానంటే అది ఇంట్లో సమస్య అయింది. ఇప్పుడు ఇలా రాజీనామాలు చేస్తే నానా యాగి చేయడానికి అవకాశం వస్తుంది. కొన్ని రకాల ఆకాంక్షలతో 164 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. మీ పరిణితి లేని నిర్ణయాలతో దాన్ని అబాసుపాలు చేశారనుకోండి, పరిస్థితులు రేపు మారుతాయి. ప్రజలకు చాయిస్ వీళ్ళు కాతే వాళ్ళు కాతే వీళ్ళు, కానీ పని జరగడం ముఖ్యం కదా, ప్రజలు అదే ఆలోచిస్తారు కదా. కాబట్టి ఇప్పుడు జీవీ రెడ్డి గారు లేకపోతే ఫైబర్ గ్రిడ్ ఆగిపోద్దా? ఆ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ప్రభుత్వం తీసుకుంటారు కదా. అది ఇప్పుడు కూడా ఇంత దుర్వినియోగం జరుగుతుంది అంటే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ప్రొసీజర్ ప్రకారమే తీసుకోవాలి, అడ్డగోలుగా చర్యలు తీసుకోవడానికి లేదు. అది ప్రధానమైన సమస్య. కొంతమంది నాయకులు ఇంకోటి, కొంతమంది మీడియా, కొంత సోషల్ మీడియా ఇంకోటి ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మారలేదు, పాత పద్ధతిలోనే ఆయన అధికారుల మీద ఆధారపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరైనా కానీ అధికారుల మీద ఆధారపడాలి. సిస్టమ్ నడిచేది అధికార వ్యవస్థతోనే. అది బ్యూరోక్రసీని మీరు ట్రెస్ పాస్ చేసో, బ్యూరోక్రసీని ఓవర్టేక్ చేసో మీ సొంత నిర్ణయాలను అమలు చేయడానికి అవకాశం లేదు. అదే కదా కాన్స్టిట్యూషన్ చెప్పిన స్ట్రక్చర్. ఆ పరిధిలో పనిచేసేటప్పుడు వీళ్ళ గౌరవాలు, వీళ్ళకు ఉండేటువంటి హక్కులు, వీళ్ళకు ఉండేటువంటి పరిమితులు, వీటి మూడింటిని బ్యాలెన్స్ చేసుకుని వెళితేనే పరిపాలన సాఫీగా జరుగుతుంది. జీవీ రెడ్డి వ్యవహారం ఒక ఉదంతం, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక గుణపాఠం లాంటిది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళని, అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్ రియాక్ట్ అయ్యి నేను రాజీనామా చేసేస్తున్నానంటే ఇప్పుడు వెళ్ళి ఆయన అందరూ బతిలాడతారా? ఆయన గౌరవాన్ని ఆయన పోగొట్టుకున్నారు. ఒకవేళ మనస్తాపానికి గురై ఉంటే ఆయన ఓన్లీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే వేరే రకంగా ఆయన మీద గౌరవం ఉండేది. మొత్తం అన్ని వదిలేస్తున్నాను నేను, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటాను, మీరు బాగుపడండి, నేను ఆశీర్వదిస్తే బాబా అవతారం ఎత్తాలి. ఇక అంటే ఇవన్నీ మెచ్యూరిటీ లేని నిర్ణయాలు. సహనం అనేది రాజకీయాలకు ప్రధానమైనటువంటి, మనం బయట అనుకుంటాం కానీ మీడియాలో కూర్చొని చాలా కబుర్లు చెప్తూ ఉంటాం కానీ రాజకీయ నాయకుడికి ఉన్న సహనం ఎవరికీ ఉండదు. వాళ్ళు చేసే తప్పులు కనిపిస్తాయి కానీ ఒక నియోజకవర్గంలో, ఉదాహరణకు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 2.5 లక్షల మంది ఓటర్లని మెప్పించి పార్టీ విధానాలతో ఒప్పించి
తన వ్యక్తిగతమైనటువంటి కరిష్మాతో ఒప్పించి వాళ్ళు గెలవడం అనేది మామూలు విషయం కాదు, చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అది. ఐఏఎస్ ఐపీఎస్ కూడా అయిపోవచ్చు చాలా ఈజీగా, ఎందుకంటే కష్టపడి చదివి ఒక ఏడాది ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోషించే వాళ్ళు ఉంటే 5 ఏళ్ళు కనుక కష్టపడి చదివితే ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవ్వచ్చు ఎవరైనా. ఈ రాజకీయ నాయకుడు పాత్ర ఉంది చూడండి, చాలా కష్టమైంది. మీరు రాజకీయ నాయకుడు పాత్ర ఎంచుకునేటప్పుడే ఈ సహనం అనేటువంటి గుణాన్ని లోపల నాటుకోవాలి. లేదంటే మా ఇష్టం వచ్చినట్టు మేము నిర్ణయాలు తీసుకుంటాం, ఒక్క చేతితో ఇలా చరిత్ర అంతా తిరగరాసి మార్చేస్తామంటే చాలా మంది ప్రయత్నించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు అందరూ ప్రయత్నించి జనం ముందర చెంపదబ్బలు వేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి జీవీ రెడ్డి గారు దానికి ఏం అతీతుడు కాదు. విధానాన్ని ఫాలో అవ్వనటువంటి చైర్మన్లు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి పొజిషన్స్ నిర్ణయించినటువంటి వాళ్ళకు కూడా ఏం చెయ్యాలి అనేది ఒక శిక్షణా తరగతులు పెట్టండి. మేము ఒక 10 మందిని రిఫర్ చేస్తే వీళ్ళని తీసుకోలేదు, మేము పలానా పని చెప్తే వాళ్ళు చేయలేదు కాబట్టి అధికార యంత్రాంగం అంతా వేస్ట్ అనేటువంటి పరిస్థితి. తప్పు చేసిన అధికారుల పైన ఖచ్చితంగా ఒక నిఘా ఉండాలి, వాళ్ళని ఎలా స్క్రూటినీ చేయాలి, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద ప్రభుత్వానికి కొన్ని విధి విధానాలు ఉండాలి. అది ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ పొజిషన్లో మీరు రికమెండ్ చేసేటువంటి వ్యక్తులకి ఆ మెచ్యూరిటీ, ఆ స్థాయి, ఆ సామర్థ్యం, ఆ అవగాహన స్థాయి ముఖ్యంగా అది ఉండడం అనేది చాలా అవసరం. అన్నిటికీ మించి ఇలాంటి ఆవేశపూరిత నిర్ణయాల కంటే కూడా కొంత సహనంతో సంయమనంతో ఆలోచించేటువంటి విధానం ఉన్న వాళ్ళకి గనక నామినేటెడ్ పదవులు ఇస్తే రేపు పొద్దున ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.